హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 4 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 5.1లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, మనం డైలీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకున్నట్లయితే, ఫస్ట్ సిచ్యువేషన్, రీనా అప్లైడ్ ఫర్ ఏ జాబ్ అండ్ గాట్ సెలెక్టెడ్. She has been offered a job with a starting monthly salary of 8,000 rupees with an annual increment of 500 in her salary. Her salary in for the first, second, third and so on years will be respectively 8,000, 8,500, 9,000. అంటే రీనా అనే ఒక ఆమె జాబ్కి అప్లై చేసి సెలెక్ట్ అయ్యింది అనమాట. తనకి ఎంత శాలరీ ఆఫర్ చేశారట? ఫస్ట్ మంత్ 8,000, ఫస్ట్ ఇయర్ అనమాట. 8,000 శాలరీ. తర్వాత ప్రతి ఇయర్ కూడా 500 రూపీస్ చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంక్రిమెంట్ అంటాం కదా. అప్పుడు తన శాలరీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ ఇయర్ ఏమో 8,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇంకొక 500 ఇంక్రిమెంట్ వస్తుంది కాబట్టి 8,500. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఇంకొక 500 యాడ్ చేస్తే 9,000 ఇలా ఉంటుంది కదా. ఒకవేళ మనకి ఆమె 10 ఇయర్స్ తర్వాత ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే 20 ఇయర్స్ తర్వాత ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే మొత్తం 20 ఇయర్స్లో ఆమె తీసుకున్న శాలరీ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం యూజువల్ వేలో చేసుకుంటూ వెళ్ళామనుకోండి చాలా టైం తీసుకుంటుంది. కానీ అదే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకున్నట్లయితే విత్ ఇన్ మినిట్స్లో, విత్ ఇన్ సెకండ్స్లోనే మనం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకొక సిచ్యువేషన్ తీసుకున్నాం. The length of the rungs of a ladder decreased uniformly by 2 centimeters from bottom to top. The bottom rung is 45 centimeters in the length. The length of the first, second, third and so on 8th rungs from the bottom to the top are respectively 45, 43, 41. అంటే ఒక ల్యాడర్ ఉందన్నమాట. ఈ ల్యాడర్లో ఇవి రంగ్స్ అంటాం, అంటే స్టెప్స్ అంటాం కదా. ఈ స్టెప్స్ యొక్క లెంత్ అనేది బాటమ్ నుంచి టాప్కి డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఎంత చెప్పున తగ్గుతూ వెళ్తుంది? 2 సెంటీమీటర్స్ చొప్పున తగ్గుతూ వెళ్తుంది. ఓకే, ఇట్లాంటి ల్యాడర్ను మనం తయారు చేయాలంటే ఈ రంగ్స్ కోసం మనకి ఎంత స్టిక్ అవసరం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అసలు ఫస్ట్ ప్రోగ్రెషన్ అంటే ఏమిటి చూద్దాం. మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఒక్కసారి ఈ నెంబర్స్ యొక్క సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని ఈజీగా గెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ అనేవి ఒక కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ 2ని యాడ్ చేశారు, నెక్స్ట్ 2ని యాడ్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ 2ని యాడ్ చేశారు. కాబట్టి మరలా మనం 2ని యాడ్ చేస్తే నెక్స్ట్ ఏ నెంబర్ ఉంటుంది అనేది మనకి వచ్చేస్తుంది కదా. కాబట్టి తర్వాత మనం ఏ నెంబర్స్ వస్తాయి అనేది గెస్ చేయగలుగుతున్నాం ఈ సిరీస్ని చూసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనం తర్వాత వచ్చే నెంబర్స్ని మనం చెప్పగలం, ఈజీగా గెస్ చేయగలం అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ నెంబర్ చొప్పున డిక్రీజ్ అవుతూ వెళుతున్నాయి, తగ్గుతూ వెళుతున్నాయి. ఇక్కడ
10 మైనస్ చేశారు, మళ్ళీ 10 మైనస్ చేశారు, ఇట్లా 10ని తగ్గించుకుంటూ వెళ్ళారు. కాబట్టి మనం తర్వాత ఏం నెంబర్స్ వస్తాయనేది ఈజీగా గెస్ చేయగలం. ఇట్లా మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే మల్టిప్లై చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసండి. ఇందులో కూడా ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో కూడా మనం తర్వాత వచ్చే నెంబర్స్ని గెస్ చేయగలం. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారు కదా. ఇక్కడ 3ని 2తో ఇంటూ చేశారు, అలాగే 6ని 2తో ఇంటూ చేశారు. కాబట్టి మనం 24ని 2తో ఇంటూ చేసి నెక్స్ట్ వచ్చే నెంబర్ని చెప్పగలుగుతాం. ఇట్లా మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల కానీ, సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ, మల్టిప్లై చేయడం వల్ల కానీ, డివిజన్ చేయడం వల్ల కానీ ఫామ్ అయ్యే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని మనం ప్రోగ్రెషన్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటన్నమాట, మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం కావచ్చు, సబ్ట్రాక్ట్ చేయడం కావచ్చు, మల్టిప్లై చేయడం కావచ్చు, లేకపోతే డివిజన్ చేయడం కావచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఫామ్ అయిన ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని ఓకే మనం ప్రోగ్రెషన్గా చెప్పుకుంటున్నాం. అందులో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని, నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని, అన్నింటినీ కూడా మనకి సిలబస్లోంచి డిలీట్ చేయడం జరిగింది. ఓన్లీ మనం 10th క్లాస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా ఓన్లీ దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటాం అన్నమాట. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమిటి? మనకి ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ మినహా మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అయితే ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ an అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు ఒక ఫిక్స్డ్ నెంబర్ అంటే 2 అనే నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిన ఇప్పుడు ఫామ్ అయ్యే ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమని చెప్పవచ్చు అనమాట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని. దీని షార్ట్ కట్ లో ఏపీ అంటాం. అట్లాగే మరి ఈ సెకండ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ మనం ఏపీ అనొచ్చా అంటే దాన్ని కూడా అనొచ్చు. మరి ఎందుకో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ఎందుకు అనాలి? మనం యాడ్ చేసుకుంటూ వెళ్తేనే మనం దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం కదా. అంటే దీన్నే మనం ఎడిషన్ పరంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేసాం, మనం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసాం అనమాట. 100కి -10 యాడ్ చేసాం, అప్పుడు 90 అవుతుంది. అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే ఇది కూడా మనం ఎడిషన్ పరంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనొచ్చు అనమాట. ఓకే, ఇది మనకు ఒక ఫిక్స్డ్ నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లోకి వస్తుంది. కానీ ఇది మన సిలబస్లో లేదు. మనం ఓన్లీ ఈ చాప్టర్ వరకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఏంటనమాట, ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ అందులో మనకి ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెంబర్ అనమాట, ఫస్ట్ నెంబర్ మినహా మిగిలినవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయి అనమాట, ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతాయి. ఆ ఫిక్స్డ్ నెంబర్ అనేది ఎయిదర్ పాజిటివ్ అంటే పాజిటివ్ నెంబర్ కావచ్చు, ఆర్ నెగిటివ్ నెంబర్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో 0 కూడా కావచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 3 3 అండ్ సో ఆన్. ఇది కూడా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్సే కదా. ఇక్కడ మనకి ఏ నెంబర్ని యాడ్ చేసామంటే ఇక్కడ నెంబర్లో మార్పు లేదు, ఏ విధమైన మార్పు లేదు, అంటే 0ని యాడ్ చేసాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆ యాడ్ చేసే నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క డెఫినిషన్ లా చెప్పొచ్చు అనమాట. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇందులో ఈ నెంబర్స్ మనం ఏమంటామంటే టర్మ్స్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. టర్మ్స్. ఈ టర్మ్స్ అన్ని కూడా ఎలా ఫామ్ అవుతాయి అనమాట, ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయడం ద్వారా ఫామ్ అవుతాయి అనమాట. సో ద ప్రెసిడింగ్ టర్మ్ అంటే ముందు ఉన్న టర్మ్, అంటే ముందు ఉన్న టర్మ్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అయ్యే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ద ఫస్ట్ వన్ మినహా మిగిలినవన్నీ కూడా ముందు నెంబర్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతాయి. అది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు. ఇక్కడ ద ఫిక్స్డ్ నెంబర్ ఈజ్ కాల్డ్, ఇది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ ఫిక్స్డ్ నెంబర్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నామో ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటామట, కామన్ డిఫరెన్స్ అంటాం. దీన్ని డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, కామన్ డిఫరెన్స్.
ఓకే, అది కామన్ డిఫరెన్స్ వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ జీరో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిమెంబర్ దట్ ద కామన్ డిఫరెన్స్ కెన్ బి పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ ఆర్ జీరో. కాబట్టి ఇది మనకి ఆబ్జెక్టివ్ బిట్గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి, ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్ చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, +1+1+1. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది అనమాట, 1 అవుతుంది. ఇక్కడ చూడండి, అంటే 30ని మైనస్ చేసుకుంటూ వెళ్ళారు కదా, 30 చొప్పున డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుందా, -30 అవుతుంది. ఇక్కడ మనకి 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 అవుతుంది. ఇక్కడ మనకి 0, కామన్ డిఫరెన్స్ 0 అవుతుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ -0.5 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది కదా, మన నెగిటివ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ -0.5 అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మనం ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్ సిరీస్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనవచ్చు అనేది, అలాగే కామన్ డిఫరెన్స్ అంటే ఏమిటో కూడా మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. మనం లిస్ట్ ఆఫ్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్, ఇది ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్. ఇందులో ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏంటి, 2 కదా, కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ లో ఉన్న ఈచ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ టర్మ్. ప్రతి నెంబర్ని ఒక్కొక్క టర్మ్ గా పిలుస్తాం అన్నమాట. అయితే ఇందులో మనకి 2ని ఫస్ట్ టర్మ్ అని, 4ని సెకండ్ టర్మ్, అలాగే 6ని థర్డ్ టర్మ్ అని, 8ని ఫోర్త్ టర్మ్, ఇట్లాగా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇవి ఎట్లా ఉంటాయంట, A1, A2, A3, A4 ఇవేంటనమాట టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండే టర్మ్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామన్నమాట, A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అట్లా రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏమంటామంటే ఏతో రిప్రజెంట్ చేస్తాం. అఫ్ కోర్స్ అది A1 ఫస్ట్ టర్మ్, దాన్ని ఫస్ట్ టర్మ్ ని ఏగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ A1ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. అంటే కామన్ డిఫరెన్స్ ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం, డితో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ ఇప్పుడు జనరల్ ఫామ్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టర్మ్ ఏమనుకుంటున్నాం మనం, ఏ అనుకుంటున్నాం. నెక్స్ట్ టర్మ్ మనకి ఎట్లా వస్తుంది, దానికి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏంటి, కామన్ డిఫరెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్కి అంటే దీని ముందున్న టర్మ్కి మనం ఏం చేస్తాం, కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తే మనకి సెకండ్ టర్మ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, దీని ముందున్న టర్మ్కి మళ్ళీ ఆ డీని యాడ్ చేస్తాం. ఓకే, అంటే ఈ A+Dకి మరొక డీని యాడ్ చేస్తే ఏమవుతుంది, A+2D అవుతుంది. మళ్ళా దీనికి ఈ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అంటే ఇంకొక డి యాడ్ చేస్తే A+3D వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అన్నమాట. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫార్మ్ అంటే ఏం చెప్పాలంట, A+D, A+2D, A+3D అండ్ సో ఆన్. ఇది మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫార్మ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్, అవి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఫైనైట్ ఏపీ. పేర్లోనే ఉంది కదా, ఫైనైట్ అంటే మనకి అందులో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి కౌంటబుల్ అవుతాయి అనమాట. అంటే ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతాం. అవి 10 ఉంటాయా, 20 ఉంటాయా, లేకపోతే 30. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నట్లయితే మనం అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమంటాం అనమాట, ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చూడండి, 147, 148, 149. అంటే లాస్ట్ టర్మ్ ఏంటో మనకు తెలిసింది. అంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం చెప్పగలుగుతాం అనమాట. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం. కాబట్టి ఇది ఒక ఫైనైట్ ఏపీకి ఎగ్జాంపుల్. అట్లాగే దీంట్లో కూడా మనకి లాస్ట్ టర్మ్ 750. కాబట్టి ఇందులో కూడా మనకు ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అనమాట. ఇన్ఫైనైట్ అంటే
ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, అంటే అన్కౌంటబుల్ అనమాట. ఎన్ని ఉంటాయో మనం ఖచ్చితంగా చెప్పలేము. 100, 70, 40, 10 అండ్ సో ఆన్ ఇట్లా ఇచ్చినట్టే మనకి అవి ఎక్కడి వరకు ఉన్నాయో మనం చెప్పలేం కదా. మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అవి కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయి. అవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి కదా అందులో. కాబట్టి మనం ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయో దాన్ని ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మొదట కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్ 1. ఫర్ ద ఏపీ 3/2, 1/2, 1 -1/2, -3/2 and so on. Write the first term A and a common difference D. ఇక్కడ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ ఏని అలాగే కామన్ డిఫరెన్స్ డిని రాయమంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? 3/2, 1/2, -1/2, -3/2 అండ్ సో ఆన్. ఇది ఫైనైటా ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి దీని యొక్క టర్మ్స్ అనేవి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి అన్కౌంటబుల్ చెప్పలేనివి ఉంటాయి ఇక్కడ అండ్ సో ఆన్ ఉంది కదా. ఓకే, ఫస్ట్ టర్మ్ అంటే మనం చూసిన వెంటనే చెప్పొచ్చు కదా, మనం ఏ టర్మ్ తో స్టార్ట్ అయింది, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది 3/2 తో స్టార్ట్ అయింది కాబట్టి అది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్ మనం ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం? ఏ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుందన్నమాట? 3/2 అవుతుంది. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కామన్ డిఫరెన్స్. ఈ కామన్ డిఫరెన్స్ మనం ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం? డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి ఎలా వస్తుంది? మనం కామన్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తున్నాం? ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ ని మనం కామన్ డిఫరెన్స్ అంటున్నాం. కాబట్టి మనం రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకుని, అంటే రెండు వరుస నెంబర్స్ తీసుకుని సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ ని మైనస్ చేస్తే మనకి కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో టర్మ్స్ ఏంటి? A1, A2, A3, A4 అండ్ సో ఆన్. ఇక్కడ మనం ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్ళాం? 2 చెప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి దీనే కామన్ డిఫరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A2 నుంచి A1 మైనస్ చేశాను, ఎంత వస్తుంది? 4 - 2 = 2. ఇదే కదా మనకి కామన్ డిఫరెన్స్. ఇక్కడ A3 లోంచి A2 మైనస్ చేశాను, రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకుంటాం కదా, అంటే 6 - 4 = 2 అవుతుంది. అలాగే A4 - A3 తీసుకున్నాం, అంటే 8 - 6 = 2 అయింది. కాబట్టి మనం ఏవైనా 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకుని వాటిని అంటే నెక్స్ట్ నెంబర్ లోంచి ముందు నెంబర్ని మైనస్ చేసినట్లయితే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుందని అర్థమైపోతుంది. దీనికి జనరల్ ఫామ్ కావాలనుకోండి, అంటే మనకి దీనికి ఫామ్ లో ఏం చెప్పుకోవచ్చు? A2 - A1 చేసినా వస్తుంది, A3 - A2 చేసినా వస్తుంది, అలాగే A4 - A3 ఇట్లా ఏది చేసినా మనకి సరే మనకు కామన్ డిఫరెన్స్ D వస్తుంది. దీన్ని జనరల్ గా చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ AK అనేది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏదైనా ఒక టర్మ్ మధ్యలో ఉన్న ఒక టర్మ్ అనుకున్నాం. అది ఎక్కడైనా ఉండొచ్చు, K వాల్యూ ఏదైనా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. దీని తర్వాత టర్మ్ ఏమవుతుంది? ఈ Kకి 1 యాడ్ చేస్తే వస్తుంది కదా, అంటే AK+1 అంటే ఇది Kth టర్మ్, ఇదేమో K+1th టర్మ్ అన్నమాట. మనం కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేస్తాం? అంటే తర్వాత ఉన్న నెంబర్ నుంచి ముందు నెంబర్ని మైనస్ చేస్తున్నాం, అంటే AK+1 లోంచి మనం AKని మైనస్ చేసినట్లయితే మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ K ప్లేస్లో 1 రాస్తాను అనుకోండి, ఇక్కడ 1 + 1 2, ఇక్కడ 1 అంటే A2 - A1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రాస్తాను అనుకోండి, 2 + 1 3 అంటే A3, ఇక్కడ 2 రాస్తే A2, A3 - A2 వస్తుంది. ఇది మనకి కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక జనరల్ ఫార్ములా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం డైరెక్ట్ గా A2 - A1 వేసినా నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఫార్ములా ఏంటి? మనకి A2 - A1 = ఇక్కడ A2 ఏంటి? 1/2 మైనస్ A1 ఏంటి? 3/2. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా న్యూమరేటర్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే 1 - 3 బై రెండిట్లోని 2 ఉంది కదా 2.
ఒకటి ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -2 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి -2/2. 2 టేబుల్ 2లో 1 టైం అంటే -1 అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, -1 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ అండ్ AP? ఇఫ్ దే ఫార్మ్ AP రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారనమాట. వాటిల్లో ఏవి ఏపీ అవుతాయి, ఏవి కావు. ఒకవేళ ఏపీ అయినట్లయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినట్లయితే తర్వాత వచ్చే అంటే నెక్స్ట్ ఇక్కడ 4 టర్మ్స్ అనుకోండి, తర్వాత 5th టర్మ్ 6th టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. ఓకే, ఇందులో ఏమైనా నేను రెడీ చేయడానికి ప్రయత్నిస్తాను, మీరు హోంవర్క్ ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి 4, 10, 16, 22 అండ్ సో ఆన్. మనకి ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఏపీ అవుతుందో లేదో మనం ఎలా చెక్ చేయాలి అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో లేదో చూడాలి. కాబట్టి ఇచ్చిన టర్మ్స్ అన్నిటితో మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది A1, ఇది A2, A3, A4 అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 10 మైనస్ 4 ఈక్వల్ టు 6 అవుతుంది. తర్వాత A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. 16 మైనస్ 10 ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టర్మ్స్లోకి వెళ్తాం అంటే A4 మైనస్ A3 ఫైండ్ అవుట్ చేస్తాం. 22 మైనస్ 16 ఈక్వల్ టు 6. ఇచ్చిన అన్ని టర్మ్స్ తోటి మనం వెరిఫై చేసేసాం. అన్ని సందర్భాల్లో కూడా కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు కదా. కామన్ డిఫరెన్స్ మనం ఒక జనరల్ ఫామ్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ ద సేమ్ ఎవ్రీ టైం. అంటే ప్రతి సందర్భంలో కూడా మనకి AK ప్లస్ 1 మైనస్ AK వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి ద లిస్ట్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఫార్మ్ అండ్ AP అని చెప్పొచ్చు అనమాట. Therefore the list of numbers form and AP మనకి ఎగ్జామ్ అడిగితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, మరొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కూడా చెప్తాను, ఇవి రెండు మీరు హోంవర్క్స్ ప్రయత్నించండి. మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ నేను థర్డ్ రామన్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, -2, 2, -2, 2, -2 అండ్ సో ఆన్. వీటిలో ఏమనుకుంటాం, A1, A2, A3, A4, A5. ఫస్ట్ A2 మైనస్ A1 చేస్తాం అంటే 2 మైనస్, ఇక్కడ A1 అంటే మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉంచుతాం -2 అంటే 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా 2. ఒకే గుర్తుంటే సబ్ట్రాక్ట్ యాడ్ చేస్తాం, వేరు వేరు గుర్తుంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 ప్లస్ 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 చేస్తాం. A3 అంటే ఇక్కడ ఎంత, -2 మైనస్ 2. ఇక్కడ చూడండి రెండిటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం అంటే 2 ప్లస్ 2 4 అవుతుంది. కానీ రెండు నెగిటివ్ నెంబర్స్ కదా, -4 అవుతుంది. అంటే ఫస్ట్ కేసులోనేమో 4 వచ్చింది, సెకండ్ కేసులోనేమో -4 వచ్చింది. అంటే ఇక్కడ AK ప్లస్ 1 మైనస్ AK వాల్యూ సేమ్ లేదు కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. హియర్ D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఎంత, మనకి 6 వచ్చింది కదా. అంటే మనకి A5 A6 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి A5 కావాలంటే ఏం చేయాలి, దీని ముందున్న టర్మ్ కి D ని యాడ్ చేయాలి అంటే A4 ప్లస్ D. A4 ఎంత, 22 ప్లస్ D 6 ఈక్వల్ టు 28. అలాగే A6 ఈక్వల్ టు దీని ముందున్న టర్మ్ ఏమవుతుంది, A5 ప్లస్ D అవుతుంది. A5 ఎంత వచ్చింది మనకి 28, D ఎంత 6 ఈక్వల్ టు 34. ఇది కూడా మనకి చేయాల్సి ఉంది ఎందుకంటే
ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే నెక్స్ట్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ వరకు రాయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మనం a2 మైనస్ a1 చేసాం 4 వచ్చింది, a3 మైనస్ a2 చేస్తే -4 వచ్చింది. ఇక్కడ సెకండ్ స్టెప్లోనే డిఫరెన్స్ వచ్చేసింది, ఇంక తర్వాత కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మనకి ఏపీ కాదని అర్థమైపోయింది. దట్ ఈజ్ ak ప్లస్ 1 మైనస్ ak ఈజ్ నాట్ సేమ్ ఎవ్రీ టైమ్. కాబట్టి therefore the list of numbers does not form an AP. ఈ సందర్భంలో మనం నెక్స్ట్ 2 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఏపీనే కాదు కాబట్టి నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఆ మిగిలిన 2 మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 5.1. ఫస్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ డస్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్ మేక్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై. అంటే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు, ఆ సిచ్యువేషన్స్ లో వచ్చే లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతాయా, అయితే ఎందువల్ల మనం కారణం చెప్పాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 15 రూపీస్ ఫర్ ద ఫస్ట్ km అండ్ 8 ఫర్ ఈచ్ అడిషనల్ km. అంటే ఒక ట్యాక్సీ ఫేర్ ఎలా ఉందన్నమాట, ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్, అక్కడి నుంచి ప్రతి కిలోమీటర్కి మనం 8 రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాం అంటే దాన్ని A1 అనుకున్నాం, అంటే ఎంత పే చేయాలి మనం? 15 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అంటే ఫస్ట్ కిలోమీటర్కి 15, తర్వాత కిలోమీటర్కి ఎంత పే చేయాలి? 8 రూపీస్. అంటే ఇక్కడ టోటల్ ఎంత పే చేయాలి మనం? 23 రూపీస్. నెక్స్ట్ A3 ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ పే చేస్తున్నాం, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, ఆ రెండింటికి ఒక్కొక్క కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున పే చేయాలి. అంటే 15 ప్లస్ 2 8s are 16 ఈక్వల్ టు 31 రూపీస్ పే చేయాలి. అట్లా ఒక 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, ఫస్ట్ కిలోమీటర్కి ఏమో 15, మిగిలిన 3 కిలోమీటర్స్కి ఒక్కొక్క కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున పే చేయాలి. అంటే 15 ప్లస్ 3 8s are 24 ఈక్వల్ టు 39 రూపీస్ పే చేయాలన్నమాట. therefore లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏమవుతుంది? ఫస్ట్ది 15, తర్వాత 23, నెక్స్ట్ 31, 39 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. అంటే మనం ఏం చేస్తాం? A2 మైనస్ A1 చేస్తాం, అంటే 23లోంచి 15 మైనస్ చేస్తాం, ఎంత వస్తుంది? 8 వస్తుంది. తర్వాత A3లోంచి A2 మైనస్ చేస్తాం, ఇక్కడ A3 ఎంత మనకి? 31 మైనస్ 23 8 వచ్చింది, ఇక్కడ సేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం, A4 మైనస్ A3, A4 39, A3 31, ఇక్కడ కూడా మనకి 8 వచ్చింది. అంటే అన్ని కేసెస్లో కూడా మనకి డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చింది. అంటే దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి therefore the given list of numbers, the list of numbers form an AP. ఇక్కడ ఏమడిగారు? ఇచ్చిన సిచ్యువేషన్ లో ఫామ్ అయ్యే లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఏపీ అవుతుందా లేదా అని అడిగారు. ఇక్కడికి మనం ఏపీ అవుతుందని మనం చెప్పేసాం, కారణం కూడా చెప్పాం, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది మనకి ఏపీ అవుతుందని చెప్పాము. నెక్స్ట్ సిచ్యువేషన్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఏ సిలిండర్ దెన్ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఎ టైమ్. అంటే ఒక సిలిండర్లో కొంత ఎయిర్ ఉందన్నమాట, ఆ ఎయిర్ని ప్రతి సమయంలో కూడా
ఎయిర్ పంప్ ఏం చేస్తుంది, ఆ లోపల ఉన్న ఎయిర్లో ఆ మొత్తం క్వాంటిటీలో ఆ వాల్యూమ్ నుంచి 1/4 పార్ట్ రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా మనకి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకి ఒక ఏపీని ఫామ్ అవుతాయా లేదా అని మనం వెరిఫై చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ సిలిండర్లో మనకి X లీటర్స్ ఆఫ్ గ్యాస్ ఉందని అనుకోవచ్చు, లేకపోతే 1 లీటర్ ఆఫ్ గ్యాస్ ఉందని. ఎట్లా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. లెట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ at first ఈక్వల్ టు X లీటర్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు మనకి A1 అంటే ఏమవుతుంది, X అవుతుంది. స్టార్టింగ్లో X లీటర్స్ ఉన్నాయి కాబట్టి. A2 ఏమవుతుంది, ఇందులోంచి మనం 1/4 పార్ట్ మైనస్ చేయాలి, అంటే 1/4 ఆఫ్ X మైనస్ చేయాలి. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ బై 1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకుంటే 4X మైనస్ X/4 ఈక్వల్ టు 4X నుంచి X మైనస్ చేస్తే 3X/4 అవుతున్నాను. అన్ని లీటర్లు మిగులుతుంది అనమాట. నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం చేస్తాం, మిగిలిన దానిలోంచి అంటే 3X/4 లోంచి అందులో 1/4 పార్ట్ మనం రిమూవ్ చేయాలి, అంటే 1/4 ఆఫ్ 3X/4 అనమాట. దిస్ ఈక్వల్ టు 3X/4 మైనస్ 3 1s are 3 అంటే 3X/4 4s are 16. ఎల్సిఎం 16 అవుతుంది, ఎందుకంటే 4 టేబుల్ 16 లో పోతుంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ మనం ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 4 టేబుల్ 16 లో ఎంత అయిపోతుంది, 4 times 4 3s are 12X మైనస్ 16 లో 6 1 టైం పోతుంది, 1 into X and 3X అవుతుంది. ఈక్వల్ టు మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 9X/16 లీటర్స్ మిగులుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక టర్మ్ చేద్దాం, అంటే A4 చేద్దాం. ఈ A4 ఎలా వస్తుంది, ఆ ముందున్న గ్యాస్ నుంచి ఇంకొక 1/4 పార్ట్ మైనస్ చేయాలి, రిమూవ్ చేయాలి, అంటే 9X/16 మైనస్ 1/4 ఆఫ్ 9X/16 ఈక్వల్ టు 9X/16 మైనస్ 9X/4 16s are 64. ఇక్కడ ఎల్సిఎం 64 అవుతుంది, ఎందుకంటే 16 టేబుల్ 64 లో పోతుంది కాబట్టి 64 అని రాయేసి. 16 టేబుల్ 64 లో ఎంత అయిపోతుంది, 4 times 4 9s are 36X మైనస్ ఇక్కడ 64 లో 64 1 టైం 1 into 9 is 9X అవుతుంది. ఈక్వల్ టు 27X/64 లీటర్స్ గ్యాస్ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏమవుతుంది, లిస్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ X వచ్చింది, సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది, 3X/4 వచ్చింది, నెక్స్ట్ టర్మ్ ఏమొచ్చింది, 9X/16 వచ్చింది, తర్వాత 27X/64 అండ్ సో ఆన్. ఇవి ఇప్పుడు ఏపీలో ఉన్నాయి లేదా వెరిఫై చేయాలి, అంటే కామన్ డిఫరెన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ A2 మైనస్ A1 ఈక్వల్ టు A2 అంటే 3X/4 మైనస్ X. ఓకే, బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3X మైనస్ 4X/4 1s are 4 అంటే మైనస్ X/4 వచ్చింది. నెక్స్ట్ A3 మైనస్ A2 చేద్దాం. A3 అంటే ఇక్కడ మనకి 9X/16 మైనస్ A2 3X/4 ఎల్సిఎం 16 తీసుకున్నాం, ఇక్కడ 9X వస్తుంది మైనస్ ఇక్కడ 4 టేబుల్ 16 లో 4 times 4 3s are 12X ఈక్వల్ టు మైనస్ 3X/16 వస్తుంది. చూడండి, ఫస్ట్ కేసులో డిఫరెన్స్ మైనస్ X/4 వస్తే సెకండ్ కేసులో మైనస్ 3X/16 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ లేదు, డిఫరెంట్ గా ఉంది కదా. కాబట్టి మనం ఏం రాస్తాం అనమాట, ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ ఏపీ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేసు, ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ after every meter of digging when it costs 150 for the first meter and rises by 50 for each subsequent meter. అంటే ఒక
వెల్ని డిగ్ చేయడానికి తవ్వడానికి మొదటి మీటర్కి 150 రూపీస్ తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రతి మీటర్కి కూడా 50 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారనమాట. ఈ కేసులో ఫామ్ అయ్యే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఏపీ అవుతుందో లేదో వెరిఫై చేయమంటున్నారు. ఓకే, అంటే A1 మొదటి మీటర్కి ఎంత తీసుకుంటారు? ఇక్కడ 150 రూపీస్ తీసుకుంటారు. అంటే A2 ఏమవుతుంది? 2 మీటర్లు డిగ్ చేస్తే మొదటి మీటర్కి ఏమో 150 రూపీస్, తర్వాత మీటర్కి ఏమో 50 రూపీస్, అంటే 200 అవుతుంది. A3 అంటే 3 మీటర్స్ డిగ్ చేసినట్లయితే ఫస్ట్ మీటర్కి 150 రూపీస్, తర్వాత 2 మీటర్స్కి ఒక్కొక్క దానికి 50 రూపీస్ చొప్పున 100 రూపీస్ తీసుకుంటారు. అంటే 150 + 100 ఈక్వల్ టు 250 అవుతుంది. నెక్స్ట్ A4 ఈక్వల్ టు ఫస్ట్ మీటర్కి అంటే 4 మీటర్స్ డిగ్ చేసినట్లయితే ఫస్ట్ మీటర్కి 50 రూపీస్, తర్వాత 3 మీటర్స్కి 50 రూపీస్ చొప్పున తీసుకుంటే 150 + 150 ఈక్వల్ టు 300 అవుతుంది. అట్లా అట్లీస్ట్ ఒక 4 టర్మ్స్ అన్న ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏమవుతుంది? లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫస్ట్ ఏంటి? 150, తర్వాత 200, తర్వాత 250, నెక్స్ట్ 300 అండ్ సో అలా చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏపీ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. అంటే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. A2 - A1 ఈక్వల్ టు A2 అంటే ఎంత మనకి? 200 మైనస్ A1 అంటే 150 ఈక్వల్ టు 50 వచ్చింది. నెక్స్ట్ A3 - A2, A3 ఎంత మనకి? 250, A2 200 ఈక్వల్ టు 50 వచ్చింది. మరి ఇక్కడ సేమ్ వచ్చింది కదా, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. A4 - A3 ఎంత? ఇక్కడ మనకి 300 లోంచి 250 మైనస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి 50 వచ్చింది. అంటే ఎవ్రీ కేసులో కూడా మనకి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? ఈజ్ AK + 1 మైనస్ AK ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైం. కాబట్టి ఏం చెప్పొచ్చు? ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ ఏపీ అండ్ ఏపీ అని చెప్పండి. దేర్ఫోర్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ అండ్ ఏపీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ in the account every year when 10,000 is deposited at compound interest at 8% per annum. అంటే మనం ఒక 10,000 రూపీస్ ని డిపాజిట్ చేసినప్పుడు దాని మీద 8% కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు మన డిపాజిట్ లో ఉండే అమౌంట్ ప్రతి ఇయర్ కూడా ఏ విధంగా మారుతూ ఉంది. అలా వచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేవి ఏపీలో ఉంటాయా లేదా వెరిఫై చేయమంటారు. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో? ఏ అంటే అమౌంట్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్ n అన్నమాట. ఇది ఫార్ములా. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, ఇక్కడ ఎంత? 10,000. నెక్స్ట్ R అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అన్నమాట. n అంటే టైం పీరియడ్ 1 ఇయర్ కి అయితే 1, 2 ఇయర్స్ కి అయితే 2 రాస్తూ ఉంటాయి n ప్లేస్ లో. కాబట్టి A1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? P × 1 + R/100 హోల్ పవర్ n ఈక్వల్ టు P అంటే ఇక్కడ 10,000 కదా, 10,000 × 1 + 8/100 హోల్ పవర్ 1. ఫస్ట్ ఇయర్ కి మనం కాల్కులేట్ చేస్తున్నాం కదా, ఈక్వల్ టు 10,000 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 100 × 1 100 + 8 అంటే 108 బై కింద 100 వస్తుంది. పవర్ 1 ఉంటే 1 టైం రాసుకుంటాం కదా. ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. అంటే 108 ని 100 తో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10,800 వస్తుంది అనమాట. అంటే 1 ఇయర్ తర్వాత, ఫస్ట్ ఇయర్ 10,000 ఉంది, తర్వాత మనకి అంటే 1 ఇయర్ తర్వాతకి ఎంత అవుతుంది అనమాట? అది 10,800 అవుతుంది. ఇంకొక ఇయర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత P ఇంటూ సేమ్ ఫార్ములా రాస్తాం. ఇక్కడ P ప్లేస్ ఏం రాయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ని కూడా మనకి తీసుకెళ్లి ప్రిన్సిపల్ యాడ్ చేసి దాని మీద మనకి ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తారు. కాబట్టి P ప్లేస్ ఇక్కడ 10,800 రాయాలి. అంటే 10,800
ఇంటూ 1 ప్లస్ 8/100. ఇక్కడ n అంటే 2 ఇయర్స్ కదా, 2 రాస్తాం. అంటే 10,800 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 108/100 అవుతుంది కదా, హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి కదా. 10800 ఇంటూ 108/100 ఇంటూ 108/100 2 zeros. ఓకే, ఇక్కడ 108 హోల్ క్యూబ్ వచ్చింది మనకి. ఓకే, ఇంకొక టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే A3 ఈక్వల్ టు ఇక్కడ మనకి 108 హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 8/100 హోల్ పవర్ n. n అంటే ఇక్కడ 3 ఇయర్స్ కదా, 3 ఈక్వల్ టు 108 క్యూబ్ ఇంటూ 108/100 హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ మనకి 108 క్యూబ్ ఉంది, ఇట్లాగే 108 క్యూబ్ అంటే 108/6 అవుతుంది, బై ఇక్కడ 100 క్యూబ్ అవుతుంది. ఒకసారి మనం కాల్కులేట్ చేసినట్లయితే చూడండి, చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఇక్కడ 108 ఫస్ట్ ఏమో 800 డిఫరెన్స్ వస్తుంది, కానీ 108 ని క్యూబ్ చేస్తే మనకి చాలా లార్జ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ 10,000 డిపాజిట్ చేసాం, ఎంత పెరిగింది? 800 పెరిగింది. ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేసి చూస్తుంటే చాలా ఎక్కువ పెరుగుతుంది అంటే మనం చెప్పేసేయచ్చు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ గా పెరుగుతుంటుంది. ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ 100 రూపీస్ వస్తూ ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనకి ప్రిన్సిపల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 10,000 మీద కాల్కులేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎంత కాల్కులేట్ చేస్తారు? 10,800 మీద కాల్కులేట్ చేస్తారు. అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా, మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా రాదు. కాబట్టి మనం ఏం చెప్పేయచ్చు? వీ కెన్ సే దట్ AK plus 1 minus AK is not same for every time. కాబట్టి ఏం చెప్పొచ్చు? ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form and AP అని చెప్పొచ్చు. కావాలంటే మీరు వీటిని సింప్లిఫై చేసుకుని A2 మైనస్ A1 A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేసి చూడండి ఒకసారి. Next, second one. Write first 4 terms of the AP when the first term A and the common difference D are given follows. ఇక్కడ మనకి ఒక AP లో ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ఇస్తే అందులో ఫస్ట్ 4 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ ది A ఈక్వల్ టు 10, D ఈక్వల్ టు కూడా 10. ఫస్ట్ టర్మ్ ని మనం ఏమంటాం? A అంటాం. A వాల్యూ ఎంత? ఇక్కడ 10. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్ కి D యాడ్ చేస్తే వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఎంత? ఇక్కడ 10, D కూడా 10, ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ A3, ఇది ఎలా వస్తుంది? ముందు టర్మ్ కి D ని యాడ్ చేస్తే వస్తుంది. ముందు టర్మ్ ఎంత మనకి? 20 కదా, ప్లస్ D 10 అంటే 30 అవుతుంది. నెక్స్ట్ A4 ముందు టర్మ్ ఏంటి? A3, కామన్ డిఫరెన్స్ D యాడ్ చేస్తే A3 ఎంత వచ్చింది మనకి? 30 ప్లస్ 10 ఈక్వల్ టు 40 అవుతుంది. దీస్ ఆర్ ద ఫస్ట్ 4 టర్మ్స్ ఇన్ ద గివెన్ AP. Therefore ఫస్ట్ 4 టర్మ్స్ ఆర్ ఏంటి? 10, 20, 30 అండ్ 40 అన్నమాట. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ A ఈక్వల్ టు -2, D ఈక్వల్ టు 0 ఇచ్చాడు. A1 అంటే ఫస్ట్ టర్మ్ నే A అంటాం, దాన్ని A1 అని కూడా అంటాం, అంటే -2 అన్నమాట. నెక్స్ట్ A2 ఎలా వస్తుంది? A1 కి D ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఈక్వల్ టు -2 ప్లస్ 0 ఈక్వల్ టు -2 నే వస్తుంది. నెక్స్ట్ A3 అంటే దీని ముందు టర్మ్ A2 కి D ని యాడ్ చేస్తే వస్తుంది. A2 ఎంత? -2, D 0, అగైన్ -2 వస్తుంది. అలాగే A4 దీని ముందు టర్మ్ కి D యాడ్ చేస్తే వస్తుంది.
ముందు టర్మ్ ఎంత వచ్చింది మనకి -2 d 0 అంటే అగైన్ -2 వస్తుంది. therefore first 4 terms are -2 -2 -2 and -2 అని. నెక్స్ట్ మరొకటి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్, థర్డ్ వన్ మీరు హోంవర్క్ చేయండి. ఇది ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు a నే అవుతుంది అంటే -1. a2 ఈక్వల్ ఎలా వస్తుంది? a1 కి d ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. a1 అంటే -1 ప్లస్ 1/2 ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 లోంచి హాఫ్ తీస్తే ఇంకొక హాఫ్ వస్తుంది కదా అంటే 1/2 వస్తుంది. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 1 కాబట్టి -1/2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ a3, దీని ముందున్న టర్మ్ a2 కి d యాడ్ చేస్తే వస్తుంది. a2 ఎంత? -1/2 ప్లస్ d ఎంత? 1/2. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. మరి 1/2 నుంచి 1/2 మైనస్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ a4, దీని ముందున్న టర్మ్ a3 ప్లస్ d. a3 ఎంత వచ్చింది? 0 ప్లస్ d ఎంత? 1/2 ఈక్వల్ టు 1/2 వచ్చినాడు. therefore ఫస్ట్ 4 టర్మ్స్ ఆర్ ఏంటిది? ఫస్ట్ టర్మ్ ఏంటి? -1 -1/2 0 1/2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ డెసిమల్స్ లో ఇచ్చారు. a ఈక్వల్ టు -1.25, d ఈక్వల్ టు -0.25. ఫస్ట్ టర్మ్ a1 అంటాం, దాన్నే a అని కూడా అంటాం, -1.25. నెక్స్ట్ a2, దీని ముందు టర్మ్ కి d ని యాడ్ చేయాలి. ముందు టర్మ్ ఏంటి? -1.25 ప్లస్ d ఎంత? -0.25. ఇక్కడ ఇవి రెండు కూడా మనకి నెగిటివ్ నెంబర్స్, ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. రెండు డెసిమల్ నెంబర్స్ కాబట్టి 1.25 కి మళ్ళీ 0. డెసిమల్ కింద డెసిమల్ వచ్చేటట్లు రాసుకుని యాడ్ చేస్తాం, ఒకే సైన్ ఉంది కాబట్టి. 5 + 5 10 0 1 5 1.5 అంటే -1.50, దాన్ని 1.5 అని రాస్తాం. నెక్స్ట్ a3, దీని ముందు టర్మ్ a2 కదా, దీనికి d యాడ్ చేస్తే వస్తుంది అంటే -1.5 కి మనం -0.25 యాడ్ చేయాలి. ఇవి కూడా రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. రెండు నెగిటివ్ నెంబర్సే కదా అంటే 1.5 కి 0.25 యాడ్ చేస్తాం. 5 7 1 అంటే -1.75 వచ్చింది. నెక్స్ట్ a4, దీని ముందు టర్మ్ a3 కి d యాడ్ చేస్తాం. a3 ఎంత? -1.75, దీనికి d -0.25 యాడ్ చేస్తున్నాను. రెండు ఒకే సైన్ ఉంది కదా, 1.75 కి 0.25 యాడ్ చేస్తున్నాను. 5 + 5 10 0 1, ఇది 10 అవుతుంది 1 అంటే 2.00 అంటే దీన్ని 2 అని రాస్తాం. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసాం కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది, -2 వస్తుంది. therefore ఫస్ట్ 4 టర్మ్స్ ఆర్ ఫస్ట్ టర్మ్ ఏంటి? -1.25, సెకండ్ టర్మ్ -1.5, థర్డ్ టర్మ్ -1.75, నెక్స్ట్ -2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఇక్కడ కొన్ని ఏపీస్ ఇచ్చారు, ఇందులో ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇందులో మీరు ఫస్ట్ సెకండ్ హోంవర్క్ చేయండి, ఎందుకంటే సింపుల్ గానే ఉంటాయి కాబట్టి. నేను థర్డ్ ఫోర్త్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థర్డ్ వన్ ఇచ్చిన ఏపీ ఏంటి? 1/3, 5/3, 9/3 అంటే 13/3 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ మనం ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 1/3. కామన్ డిఫరెన్స్
కామన్ డిఫరెన్స్ మనం డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ఏంటి? a2 మైనస్ a1. ఇక్కడ a2 ఎంత? 5/3, a1 1/3. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ఎల్సిఎం తీసుకోవాల్సిన పని లేదనమాట. డైరెక్ట్ గా న్యూమరేటర్స్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 నుంచి 1 మైనస్ చేస్తే 4/3 అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏంటి? 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్. ఫస్ట్ మనం ఫస్ట్ టర్మ్ రాయాలి కదా. ఫస్ట్ టర్మ్ దీన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏంటి? 0.6. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ దీన్ని డిఎన్ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా a2 మైనస్ a1. ఇక్కడ a2 ఎంత? 1.7 మైనస్ a1 0.6. సబ్ట్రాక్ట్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసుకుని. 7 మైనస్ 6 అంటే 1, పాయింట్ దగ్గర పాయింట్ పెట్టి 1 1.1 అనమాట. 1.1. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ APs? If they form an AP, find the common difference D and write 3 more terms. కొన్ని లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారు, అందులో ఏవి ఏపీని ఫామ్ చేస్తాయి, ఒకవేళ అది ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ ఎంత, అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి అని రాయబెట్టినారు. ఈ ఫస్ట్ డేటాని మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే సింపుల్గా ఉంది కాబట్టి. సెకండ్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ సెకండ్ ఏంటి? 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్. ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఇది ఏపీ అవుతుందో లేదో చెక్ చేయాలంటే మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. a2 మైనస్ a1, 5/2 మైనస్ 2. దీన్నే by 1 అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 1s are 5 మైనస్ 2 2s are 4 by 2 1s are 2 మైనస్ చేస్తే 1/2. నెక్స్ట్ a3 మైనస్ a2. a3 ఎంత? 3 మైనస్ 5/2. ఇక్కడ by 1 పెట్టుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 3s are 6 మైనస్ 5 1s are 5 by 2 1s are 2 మైనస్ చేస్తే 1/2. సేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం, అంటే a4 మైనస్ a3 చేస్తాం. a4 ఎంత? 7/2 మైనస్ 3 by 1 పెట్టుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ 7 1s are 7 3 2s are 6 by 2 1s are 2. 7 మైనస్ 6 అంటే 1/2. ప్రతి కేసులో కూడా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కదా. దట్ ఈజ్ ak plus 1 minus ak is same for every time. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? therefore list of numbers form an AP ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేస్తాయి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే మనం ఏం చేయాలి? నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే ఇక్కడ a1 a2 a3 a4 అంటే మనం a5 నుంచి 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది? దీని ముందున్న టర్మ్ కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈచ్ కేసులో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1/2 కదా. కామన్ డిఫరెన్స్ 1/2 అని రాస్తాం. అంటే దిస్ ఈక్వల్ టు మనకి a4 ఎంత? మనకి 7/2 ప్లస్ 1/2. లైక్ టర్మ్స్ కదా, డైరెక్ట్ యాడ్ చేయండి. 7 ప్లస్ 1 ఎంత? 8/2. 2 టేబుల్ 8 లో 4 టైమ్స్ అంటే 4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ a6 ఎలా వస్తుంది? దీని ముందున్న టర్మ్ a5 కి d ని యాడ్ చేస్తే వస్తుంది. a5 ఎంత వచ్చింది? 4 ప్లస్ d ఎంత? 1/2. by 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are 8 ప్లస్ 1 1s are 1 by 2 1s are 2 అంటే 9/2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ a7 అవుతుంది ఈక్వల్ టు ఇది ఎలా వస్తుంది? a6 కి d ని యాడ్ చేస్తే వస్తుంది. a6 ఎంత వచ్చింది? 9/2. d ఎంత? 1/2. లైక్ టర్మ్స్ కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. 9 ప్లస్ 1 ఎంత? 10/2. 2 టేబుల్ 5 టైమ్స్ ఈక్వల్ టు 5. therefore నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్
నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి 4 9/2 5. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం, చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఇక్కడ ఇచ్చిన ఏపీ అదే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి -1.2 -3.2 -5.2 అండ్ -7.2. వీటిని A1 A2 A3 A4 అనుకున్నట్లయితే A2 minus A1 equal to -3.2 -1.2 -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1.2. మరి అప్పుడు ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, మనం ఇట్లా రాసుకున్నాం. అంటే 3.2 లోంచి 1.2ని మైనస్ చేయాలి. 2 - 2 0, 3 - 1 2, 2.0 వస్తుంది. దాన్ని 2 అని రాయొచ్చు. అయితే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి -2 వస్తుంది. నెక్స్ట్ A3 minus A2 ఈక్వల్ టు, ఓకే ఇక్కడ A3 అంటే ఏంటి -5.2 మైనస్ A2 ఎంత -3.2 -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 5.2 లోంచి 3.2 మైనస్ చేస్తే 0, 2.0 వస్తుంది. లార్జెస్ట్ ఇక్కడ 2 వచ్చింది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2 వచ్చింది. సేమ్ వచ్చింది కదా, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. అంటే A4 minus A3. A4 ఎంత -7.2 minus A3 -5.2 -7.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. వేరు సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. నెగిటివ్ నెంబర్ మైనస్ ఉంది -2 వచ్చింది. అంటే ఎవ్రీ కేసులో మనకి AK + 1 మైనస్ AK వాల్యూ సేమ్ ఉంది కదా, దట్ ఈజ్ AK + 1 minus AK is same for every time. Therefore, given list of numbers form an AP అని రాస్తున్నాడు. ఒకవేళ ఇది AP కాకపోతే మనం నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది AP అయింది కాబట్టి ఫస్ట్ కామన్ డిఫరెన్స్ రాయమన్నారు. కామన్ డిఫరెన్స్, మనం కామన్ డిఫరెన్స్ ని మనం D అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. D ఈక్వల్ టు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది ఎవ్రీ టైం -2 వచ్చింది. నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A4 వరకు ఇచ్చారు అంటే A5 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. దీని ముందు టర్మ్ ఏంటి A4 కామన్ డిఫరెన్స్ D. A4 ఎంత మనకి -7.2 ప్లస్ D ఎంత -2. దిస్ ఈక్వల్ టు -7.2 ప్లస్ ఇంటూ మైనస్ -2. 7.2కి 2 యాడ్ చేస్తే 9.2 -9.2 అవుతుంది. నెక్స్ట్ A6 ఈక్వల్ టు దీని ముందు టర్మ్ A5కి D యాడ్ చేయాలి. A5 ఎంత వచ్చింది -9.2 ప్లస్ D -2 అంటే -9.2 ప్లస్ ఇంటూ మైనస్ -2. రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. 9కి 2 యాడ్ చేస్తే 11 కదా, -11.2. నెక్స్ట్ A7 ఈక్వల్ టు A6 ప్లస్ D ఈక్వల్ టు A6 ఎంత వచ్చింది -11.2 D -2 ఈక్వల్ టు -11.2 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 11కి 2 యాడ్ చేస్తే 13 కదా, -13.2. therefore next 3 terms are next 3 terms ఏం వచ్చాయి -9.2 -11.2 -13.2 అవుతుంది. ఓకే ఇది కూడా మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ చెప్తాను. ఇది A అంటే A1 A2 A3 A4. ఫస్ట్ మనం A2 మైనస్ A1. A2 అంటే 3 + √2 -3. ఇక్కడ +3 -3 వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయిపోతుంది. ఇక్కడ యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం రేషనల్ నెంబర్స్ తోటి అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ తోటి చేయాలి. అంటే లైక్ టర్మ్స్ మాత్రమే చేయాలి. ఈ రెండు రేషనల్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేశాను, వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేశాను అంతే. అంటే √2 వచ్చింది.
నెక్స్ట్ a3 మైనస్ a2. a3 అంటే ఇక్కడ మనకి 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ a2 3 ప్లస్ రూట్ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2 ప్లస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. ఇవి రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కదా, ఒకటి ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. 2 రూట్ 2 లోంచి రూట్ 2 మైనస్ చేస్తే రూట్ 2 వస్తుంది. మీరు 2x లోంచి x మైనస్ చేస్తే x వస్తుంది కదా, అలా అనుకున్నట్లయితే రూట్ 2 వస్తుంది అనమాట. రెండు కేసుల్లోనే డిఫరెన్స్ సేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. అంటే a4 మైనస్ a3. a4 ఎంత మనకి 3 ప్లస్ 3 రూట్ 2 మైనస్ a3 3 ప్లస్ 2 రూట్ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 3 ప్లస్ 3 రూట్ 2 మైనస్ 3 మైనస్ 2 రూట్ 2 మైనస్ 3 ప్లస్ 3 3 రూట్ 2 నుంచి 2 రూట్ 2 మైనస్ చేస్తే రూట్ 2. ఎవ్రీ టైం మనం ఏకే ప్లస్ 1 మైనస్ ఏకే వాల్యూ సేమ్ వచ్చింది కదా, దట్ ఈజ్ ఏకే ప్లస్ 1 మైనస్ ఏకే ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైం. కాబట్టి therefore list of numbers form an AP. ఇది AP అనేది కాబట్టి ఏ రాయాలి, కామన్ డిఫరెన్స్ రాయాలి. కామన్ డిఫరెన్స్ ఇక్కడ d తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎంత వచ్చింది ప్రతి కేసులో రూట్ 2 వచ్చింది కదా, అంటే రూట్ 2. నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a4 వరకు ఇచ్చాడు అంటే మనం a5 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. a5 ఈక్వల్ టు a4 కి d యాడ్ చేయాలి. a4 ఎంత 3 ప్లస్ 3 రూట్ 2, దీనికి d యాడ్ చేయాలి, రూట్ 2 యాడ్ చేయాలి. ఇది రేషనల్ నెంబర్ ఒకటే ఉంది, ఇర్రేషనల్ నెంబర్స్ రెండు ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి. ఈ రెండు లైక్ టర్మ్స్ అనమాట, ఒకే సైన్ కాబట్టి యాడ్ చేస్తే 3 రూట్ 2 కి ఇంకొక రూట్ 2 యాడ్ చేస్తే 4 రూట్ 2. అలాగే a6 ఈక్వల్ టు a5 ప్లస్ d. a5 ఎంత వచ్చింది 3 ప్లస్ 4 రూట్ 2 ప్లస్ రూట్ 2, ఇంకొక రూట్ 2 యాడ్ చేస్తాం అంటే 3 ప్లస్ 5 రూట్ 2 అవుతుంది. నెక్స్ట్ a7 ఈక్వల్ టు a6 కి d యాడ్ చేయాలి. a6 ఎంత వచ్చింది 3 ప్లస్ 5 రూట్ 2 d రూట్ 2, ఇంకొక రూట్ 2 యాడ్ చేస్తే 3 ప్లస్ 6, ఇది రూట్ 2 కదా, 6 రూట్ 2 అవుతుంది. therefore the next 3 terms are 3 ప్లస్ 4 రూట్ 2 3 ప్లస్ 5 రూట్ 2 3 ప్లస్ 6 రూట్ 2 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు 0.2 0.22 0.222 అలా ఇచ్చారు కదా, ఒకసారి చూద్దాం. 0.2 0.22 0.222 0.2222 and so on. a1 a2 a3 a4. ఫస్ట్ మనం a2 మైనస్ a1 చేస్తున్నాం అంటే 0.22 మైనస్ 0.2. వేరు సైన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0.22 లోంచి మనం 0.2ని మైనస్ చేయాలి. ఇక్కడ 0.2 మైనస్ 2 2 మైనస్ 0 2 మైనస్ 2 0 0 అంటే ఇక్కడ 0.02 వచ్చింది. నెక్స్ట్ a3 మైనస్ a2 చేద్దాం. a3 అంటే 0.222 మైనస్ 0.22 0.222 లోంచి పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాసుకోండి. ఇక్కడ 0 పెట్టుకోండి, మైనస్ చేస్తున్నాను 2 0 0 ఎంత వచ్చింది 0.002. ఈ రెండు సేమా కాదు. ఇక్కడ చూడండి 0.02 అంటే డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ గా వచ్చింది. కాబట్టి ఇక మనం నెక్స్ట్ చేయాల్సిన పని లేదు. దట్ ఈస్ ak ప్లస్ 1 మైనస్ ak ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేయట్లేదు. దేర్ఫోర్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form
అండ్ ఏపీ. కాబట్టి ఇక్కడ మనం కామన్ డిఫరెన్స్ రాయాల్సిన అవసరం లేదు, అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఓకే, ఇది మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 8th వన్ ఇచ్చినవి ఏంటి? -1/2 -1/2 -1/2 అంటే -1/2 అండ్ సో ఆన్. ఇది A1 A2 A3 A4. A2 మైనస్ A1 చేస్తాం. -1/2 -1/2 బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. రెండు వేరు వేరు సైన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 1/2 నుంచి 1/2 మైనస్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 ఏంటి? -1/2 మైనస్ A2 -1/2 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ A4 మైనస్ A3 అంటే -1/2 -1/2 దిస్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 1/2. ఇది కూడా మనకి 0 అయిపోయింది. ఎవ్రీ టైం కూడా మనకి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కదా, అంటే దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైం. కాబట్టి ఇదేమవుతుంది? మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. దేర్ఫోర్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ అండ్ ఏపీ. ఇది ఏపీ అయింది కాబట్టి మనం కామన్ డిఫరెన్స్ రాయాలి. నెక్స్ట్ 3 టైమ్స్ కూడా రాయాలి. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ దీన్ని DNA లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఎవ్రీ కేసులో మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే A4 వరకు ఇచ్చారు. A5 నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. A5 ఇది ఎలా వస్తుంది? ముందు టర్మ్ కి D యాడ్ చేయాలి. A4 ప్లస్ D. A4 ఎంత? -1/2 D 0 అంటే -1/2 వస్తుంది. నెక్స్ట్ A6 A5 కి D యాడ్ చేయాలి. A5 -1/2 ప్లస్ 0 ఈక్వల్ టు అగైన్ -1/2. A7 equal to A6 plus D. A6 -1/2 plus 0 equal to -1/2. Therefore, next 3 terms are -1/2, -1/2, -1/2 అవుతుంది. Okay, next 9th one. 1, 3, 9, 27 and so on. One, 3, 9, 27 and so on. Okay, common difference find out చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే A2 minus A1, 3 minus 1 equal to 2. నెక్స్ట్ A3 minus A2, 9 minus 3 equal to 6. ఇక్కడ సేమ్ డిఫరెంట్గా వచ్చేసింది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form an AP అని రాస్తే సరిపోతుంది. మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన లేదు, అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10th వన్ A, 2A, 3A, 4A and so on. A2 minus A1, 2A minus A, రెండు లైక్ టర్మ్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే A వస్తుంది. A3 minus A2, 3A minus 2A, ఇక్కడ కూడా మనకి A వస్తుంది. A4 minus A3, 4A minus 3A, ఇక్కడ కూడా A వచ్చింది. ప్రతి కేసులో డిఫరెన్స్ ఏం వచ్చింది కదా, దట్ ఈజ్ AK plus 1 minus AK ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైం. కాబట్టి లిస్ట్ ఆఫ్
టర్మ్స్ ఆర్ నంబర్స్ ఫార్మ్ అండ్ ఏపీ. ఇది ఏపీ అయింది కాబట్టి మనం కామన్ డిఫరెన్స్ చెప్పాలి. అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి అంటాం కదా, డిఫరెన్స్ ఎంత వచ్చింది ప్రతి కేసులో? ఏ వచ్చింది. నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే 4 టర్మ్స్ ఇచ్చారు అంటే A5 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. A4కి D యాడ్ చేయాలి. A4 అంటే 4A, D అంటే A యాడ్ చేస్తే 5A అవుతుంది. A6 అంటే A5కి D యాడ్ చేయాలి అంటే 5A ప్లస్ A ఈక్వల్ టు 6A అవుతుంది. నెక్స్ట్ A7, A6కి D యాడ్ చేయాలి అంటే 6A ప్లస్ A ఈక్వల్ టు 7A. therefore next 3 terms are 5A, 6A and 7A. నెక్స్ట్ 9th one, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏంటి? A స్క్వేర్, A క్యూబ్, A పవర్ 4 అండ్ సో ఆన్. ఫస్ట్ A2 మైనస్ A1 అంటే A స్క్వేర్ మైనస్ A. ఇవి రెండు లైక్ టర్మ్స్ కాదు. మనం ఆల్జీబ్రాలో నేర్చుకున్నాం కదా, లైక్ టర్మ్స్ అంటే ఏంటి? సేమ్ వేరియబుల్ ఉండాలి బట్ పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. వాటిని లైక్ టర్మ్స్ అంటాం. వాటిని మాత్రమే యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము. ఇవి లైక్ టర్మ్స్ కాదు, సేమ్ వేరియబుల్ ఉన్న పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి వీటిని యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. ఏమన్నా తీస్తే కామన్ తీయగలం. ఏ కామన్ తీస్తే A స్క్వేర్ లోంచి ఏ కామన్ తీస్తే A లోంచి ఏ కామన్ తీస్తే 1. నెక్స్ట్ A3 మైనస్ A2, A3 A క్యూబ్ మైనస్ A స్క్వేర్. ఇక్కడ ఏం కామన్ తీయగలం? A స్క్వేర్ కామన్ తీయగలం. A క్యూబ్ నుంచి A స్క్వేర్ కామన్ తీస్తే A మైనస్ A స్క్వేర్ నుంచి A స్క్వేర్ కామన్ తీస్తే 1. ఈ రెండు సేమ్ కాదు, ఎందుకంటే ఇక్కడ A ఇంటూ A మైనస్ 1 వస్తే ఇక్కడ A స్క్వేర్ ఇంటూ A మైనస్ 1 వచ్చింది. రెండు డిఫరెంట్ కదా, కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ డిఫరెంట్ గా ఉంది. దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్. కాబట్టి therefore list of numbers does not form NAP. ఓకే, కాబట్టి మనం కామన్ డిఫరెన్స్ చెప్పక్కర్లేదు, అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 12th one, రూట్ 8, రూట్ 18, రూట్ 32. ఒకసారి దీన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ రూట్ 2, రూట్ 8, రూట్ 18, రూట్ 32 అండ్ సో ఆన్. అంటే 4 టర్మ్స్ ఇచ్చారు. ఫస్ట్ A2 మైనస్ A1 ఈక్వల్ అంటే రూట్ 8 మైనస్ రూట్ 2. ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు, కానీ నేను రూట్ 8ని ఎట్లా రాస్తానంటే 4 2s అని రాస్తాను. దిస్ ఈక్వల్ టు, ఎందుకంటే 4కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత? 2. కాబట్టి రూట్ 4 బయటకు వస్తే 2 అవుతుంది, ఇంకా లోపల 2 ఉంది. మైనస్ రూట్ 2. ఇప్పుడు లైక్ టర్మ్స్ అదే కదా, 2 రూట్ 2 లోంచి రూట్ 2 మైనస్ చేస్తే రూట్ 2 వస్తుంది. అలాగే A3 మైనస్ A2, A3 మనకి 18, రూట్ 18 మైనస్ రూట్ 8. వీటిని కన్వీనియంట్ కోసం ఎట్లా రాస్తానంటే దీనేమో 9 ఇంటూ 2 అని రాస్తాను, 9 2s are 18. దీనేమో 4 ఇంటూ 2 అని రాస్తాను, 4 2s are 8. 9కి స్క్వేర్ రూట్ 3 కదంటే 3 రూట్ 2 అని రాయొచ్చు. 4కి స్క్వేర్ రూట్ 2 రూట్ 2 అని రాయొచ్చు. ఈ రెండు లైక్ టర్మ్స్. 3 రూట్ 2 నుంచి రూట్ 2 మైనస్ చేస్తే రూట్ 2 వస్తుంది. రెండు సేమ్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తున్నాను. A4 మైనస్ A3, A4 అంటే రూట్ 32 మైనస్ రూట్ 18. ఈ రూట్ 32 నేను 16 ఇంటూ 2 అని రాస్తున్నాను. అలాగే రూట్ 18 9 ఇంటూ 2 అని రాస్తున్నాను. 16కి స్క్వేర్ రూట్ 4 కదా అంటే 4 రూట్ 2. 9కి స్క్వేర్ రూట్ 3, 3 రూట్ 2. 4 రూట్ 2 లోంచి 3 రూట్ 2 మైనస్ చేస్తే రూట్ 2. ఎవ్రీ టైమ్ డిఫరెన్స్ సేమ్ ఉంది కదా, అంటే దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ టైమ్. కాబట్టి లిస్ట్ ఆఫ్ నంబర్స్
ఫార్మ్ అండ్ ఏపీ. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ చెప్పాలి. కామన్ డిఫరెన్స్ డి అంటాం కదా, ఈక్వల్ టు ఎంత, √2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. A4 వరకు ఇచ్చారు, A5 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A4 కి మనం D యాడ్ చేయాలి. దిస్ ఈక్వల్ టు A4 అంటే ఎంత మనకి, √32 ప్లస్ దీనికి ఒక √2 యాడ్ చేశాను. ఈ √32ని నేను ఎట్లా రాశాను, 4√2 అని రాశాను. 4√2 ప్లస్ √2 టోటల్ ఎంత అవుతుంది, 4√2 ఇంకొక √2 యాడ్ చేస్తే 5√2 అవుతుంది. దీన్ని జనరల్గా రాయాలనుకుంటే ఈ 5ని లోపలికి తీసుకెళ్తే 25 అవుతుంది. ఎందుకంటే 25 యొక్క స్క్వేర్ రూట్ 5 కాబట్టి, ఇంటూ 2 ఈక్వల్ టు √15 అని కూడా రాయొచ్చు. ఎట్లా రాసినా పర్వాలేదు, ఎట్లా రాసినా పర్వాలేదు. నెక్స్ట్ A6 ఈక్వల్ టు A5 ప్లస్ D. మనం A5గా √15 తీసుకున్న పర్లేదు, 5√2 తీసుకున్న పర్లేదు. అంటే 5√2 ప్లస్ D √2 కదా, అంటే 5√2కి 2√2 యాడ్ చేస్తే 6√2 అవుతుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు, ఈ 6ని లోపలికి తీసుకెళ్తే 6 6 ఆర్ 36 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే √72. ఓకే, నెక్స్ట్ A7 ఈక్వల్ టు A6 ప్లస్ D. A6 ప్లేస్ లో 6√2 రాయొచ్చు, √72 ఏదైనా రాసుకోవచ్చు. కాబట్టి 6√2 రాస్తున్నాను. ప్లస్ D అంటే √2 అంటే 7√2. 7 లోపలికి తీసుకెళ్తే 7 7 ఆర్ 49 ఇంటూ ఆల్రెడీ 2 ఉంది, మల్టిప్లై చేస్తే 98. therefore next 3 terms are ఏంటది, √15, √72, √98 అన్నమాట. నెక్స్ట్ 13th వన్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, √3, √6, √9, √12 అండ్ సో ఆన్. ఫస్ట్ A2 మైనస్ A1 చేద్దాం. అంటే √6 మైనస్ √3. ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు, సబ్ట్రాక్ట్ చేయలేము. ఒకవేళ మేము సింప్లిఫై చేయాలనుకుంటే √6ని 2 3s అంటే రాస్తున్నాను, మైనస్ √3 అంటే రెండిట్లో √3 ఉన్నట్లే. ఇందులోంచి √3 కామన్ తీస్తే ఇక్కడ √2 ఉంటుంది. √3 నుంచి √3 కామన్ చేస్తే 1 ఉంటుంది. అంటే √3 ఇంటూ √2 మైనస్ 1 అని మాత్రమే రాయగలం. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 ఎంత, √9 మైనస్ √6. √9 ఏమో √3 ఇంటూ 3 అని, 6 ఏమో √3 ఇంటూ 2 అని రాశాను. అంటే రెండిట్లో √3 ఉంది కదా, √3 కామన్ తీసాను. ఇక్కడేమో √3 ఉంటుంది, ఇక్కడ √2 ఉంటుంది. ఈ రెండు సేమ్ కాదు కదా, ఇక్కడ √3 సేమ్ ఉన్న ఈ ఫ్యాక్టర్ లో √2 మైనస్ 1 ఉంటే √3 మైనస్ √2 ఉంది, డిఫరెంట్ గా ఉంది. దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ టైం. కాబట్టి లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form an AP. ఇంకా నెక్స్ట్ మనం కామన్ డిఫరెన్స్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అసలు AP కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 14th వన్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. ఇక్కడ బేసులు చూసి మనం AP అవుతుందేమో అనుకుంటాం, కానీ ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, అది అబ్జర్వ్ చేయండి. అంటే A2 మైనస్ A1 ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1, 8 వస్తుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 5 ఆర్ 25, 3 స్క్వేర్ అంటే 3 3 ఆర్ 9 ఈక్వల్ టు 16 వస్తుంది. ఇక్కడే మారిపోయింది కదా, దట్ ఈజ్ AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్. కాబట్టి ఏం రాయొచ్చు, లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form
అండ్ ఏపీ. కాబట్టి మనం కామన్ డిఫరెన్స్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ 1 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అండ్ 73 అండ్ సో ఆన్. a2 minus a1 equal to 5 square minus 1 square. 5 square into 5 5 are 25, 1 square into 1 equal to 24. Next a3 minus a2. 7 square minus 5 square. 7 7s are 49, 5 5s are 25 అంటే 24. సేమ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. a4 minus a3. a4 అంటే 73 minus 7 square. 73 minus 7 7s are 49, 24. ప్రతి కేసులో కూడా మనకి డిఫరెన్స్ సేమ్ వచ్చింది కదా. దట్ ఈజ్ ak plus 1 minus ak is same for every time. కాబట్టి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ అండ్ ఏపీ. ఇది ఏపీ అయింది కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంతో చెప్పాలి. అలాగే నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. కామన్ డిఫరెన్స్ దీన్ని డి అంటాం కదా. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 24 వచ్చింది ఈ కేసు అంటే 24. ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి మనం 5 టర్మ్స్ నుంచి అంటే 5th టర్మ్ నుంచి ఫైండ్ అవుట్ చేయండి. a4 ప్లస్ డి. a4 73 plus 24 equal to 97. Next a6 a5 plus d. 97 plus 24 equal to 121. Next a7 equal to a6 plus d. 121 plus 24 equal to 145. Therefore next 3 terms are 97, 121 and 145. ఇక్కడతో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 5.1 వరకు ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని అలాగే ప్రతి సమ్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.